నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబు 9 దేశాలకే పరిమితం. భారత్ ఇండోనేషియా మధ్య బ్రహ్మోస్ డీల్, రష్యా ఆమోదం కోసం వెయిటింగ్. కార్తీక పౌర్ణమి ప్రభావం, మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారం. భువనేశ్వరికి అవార్డు దక్కడంపై చంద్రబాబు హర్షం. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు, పరారైన డాక్యుమెంట్ రైటర్లు. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో వేడుకగా గరుడ వాహన సేవ, గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన దివ్య క్షేత్రం. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ వాహన సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. గోవిందనామ స్మరణలతో తిరుమల క్షేత్రం మారుమ్రోగింది. స్వామివారు తన వాహనమైన గరుత్మంతునిపై ఆసీనులై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. గోవిందుణ్ణి ఎంతో ప్రీతికరమైన గరుత్మంతునిపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని కోర్కెలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా జ్ఞాన వైరాగ్య సిద్ధి కోసం తపించే మనుషులు జ్ఞాన వైరాగ్యాలనే రెక్కలుగా చేసుకుని భగవంతుని తన భుజ స్కంధాలపై మోస్తూ విహరించే గరుడుని దర్శిస్తే చాలు సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల అచంచల విశ్వాసం. అందుకే పౌర్ణమి నాడు గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గరుడ వాహన నేపథ్యంలో తిరుమల అంతా గోవింద నామాలతో మారుమ్రోగింది. అలాగే ఈ రోజున శ్రీవారి గరుడ సేవను వీక్షించడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ రోజున గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి వెలకట్టలేని ఆభరణాలు, మకర కంటి, సహస్రనామమాల, లక్ష్మీ హారాలు వంటివి అలంకరిస్తారు. ముఖ్యంగా స్వామివారి మూల విరాట్టుకు అలంకరించే హారాలను ఈ రోజున మలయప్ప స్వామివారికి అలంకరిస్తారు. అందుకే గరుడ సేవలో స్వామివారిని దర్శించుకుంటే ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించుకున్నట్లే అంటారు. ఈ గరుడ వాహన సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారి కృపా కటాక్షాలు కలుగుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని పురాణ వచనం చెబుతోంది. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరులో అక్రమాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు 2.50 లక్షల జాబ్ కార్డులుండగా కూలీల సంఖ్య 4.30 లక్షలుగా నమోదు చేశారు. కూలీలుగా నమోదైన వారికి 100 రోజుల పాటు పనులు కల్పించాల్సి ఉంది. వీరికి మస్టర్లు వేయడానికి 645 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 4554 మంది మేట్లు ఉన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు, నేల సంరక్షణలో భాగంగా చెరువులు, కుంటలు తవ్వడం, పంటలు కుంటలు తవ్వడం, చెరువుల నుంచి పొలాలకు నీటి కాలువలు తీయడం, రెవెన్యూ భూముల్లో కందకాలు తవ్వడం, గుట్టల్లో మొక్కలు నాటడం వంటి పనులను కూలీలకు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలోని 78,361 ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. అయితే కూలీల మస్టర్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మాన్యువల్ మస్టర్లుండడం ఫీల్డ్ అసిస్టెంట్లకు, మేట్లకు వరంగా మారింది. వీరి ఉద్యోగ భద్రత కోసం పనులకు రాకున్నా తమకు అనుకూలమైన కూలీలకు హాజరు వేసేసి లక్ష్యాలు పూర్తయినట్లు చూపడం, మస్టర్లు తప్పుల తడకగా నమోదు చేయడం జరిగింది. దీని ద్వారా పలువురు కూలీలు లాభపడగా కొందరు నష్టపోతున్నారు. వీటిని అరికట్టడానికి కొత్త మస్టర్ల హాజరు నమోదు విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ NMMSను, ఫేస్ ఆర్డీ యాప్ను సైతం హాజరు వేసేందుకు ఉపయోగించనున్నారు. కూలీలు ఉదయం 8 గంటల కల్లా NMMSలో హాజరు నమోదు చేయాల్సి ఉంది. ఆ తర్వాత పని చేస్తున్నాడా లేదా అని తెలుసుకునేందుకు 4 గంటలకు ఒకసారి హాజరు నమోదు చేయాలి. ఉపాధి పనులకు వచ్చిన కూలీలంతా పనిచేస్తున్నారా లేదా అనే దానికి ఫేస్ ఆర్డీ యాప్ను వినియోగిస్తారు. పనిచేస్తున్న సమయంలో కూలీలనంతా ఒకచోట చేర్చి వారిలో ర్యాండమ్గా ఎవరినో ఒకరిని ఫేషియల్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయమంటారు. దీని ద్వారా గ్రూపులోని వారంతా పనిలో ఉన్నట్లు గుర్తిస్తారు. కొత్త హాజరు విధానం కోసం క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టారు.
4.30 లక్షల మంది కూలీలకు డ్వామా సిబ్బంది ఈకేవైసీ పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులకు వచ్చిన వారు నష్టపోకుండా ఉండేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఎంఎంఎస్, ఫేస్ఆర్డీ యాప్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలో 4.30 లక్షల మంది కూలీల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేశాం. నవంబర్ 1 నుంచి కూలీలకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ అమల్లోకి వస్తుంది. తిరుమలలోని దుకాణాల్లో సాంప్రదాయ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి. తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికలను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ఆయన శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విభాగం, ఎఫ్ఎంఎస్ సేవలు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్ఈడి బోర్డులు, శ్రీవారి సేవ, వైద్య, ఐటీ, కళ్యాణకట్ట విభాగాల పనితీరు తదితర అంశాలను కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. తిరుమల కొండల్లో అరుదైన ఒక బల్లి జాతిని గుర్తించారు. దట్టమైన చందనపు అడవిలో చెట్టు బెరడు కింద దీనిని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి వెంకటాద్రి స్లెండర్ గెక్కో అని పేరు కూడా పెట్టారు. పలుచుని తొండలా కనిపించే బల్లి జాతి జీవి ఇది. హెర్పటోజోవా అనే అంతర్జాతీయ జర్నల్లో ఈ వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్, కోల్కతాకి చెందిన రెప్టిల్లా విభాగం, ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తల బృందం శేషాచలం అడవుల్లో దీనిని గుర్తించింది. చిరుత సంచారం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి డిఎఫ్ఓ అధికారి సాయిబాబా తెలిపారు. అలిపిరి నడక మార్గంలో మరింత కాంతివంతంగా లైటింగ్ ఏర్పాటు చేశాం. అలిపిరిలో 10, యూనివర్సిటీ పరిధిలో 5 మంది సిబ్బందిని కేటాయించాం. ఇన్ఫ్రాడ్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. వ్యర్థాలు అనేక ప్రాంతాల్లో డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయి. డంప్లో ఆహారం కోసం కుక్కలు, ఎలుకలు అధికంగా వస్తున్నాయి. వాటిని ఆహారంగా చేసుకోవడానికి చిరుతలు ఆ ప్రాంతాల్లో అధికంగా తిరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి వెల్లడించారు. యూనివర్సిటీలో జన సంచారం సమయాన్ని మార్చాలి. చెత్తను డంపింగ్ యార్డులలో వేయాలని డిఎఫ్ఓ సాయిబాబా చెప్పారు. అనేక ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయడం ద్వారా చిరుత సంచారాలు అధికం అవుతున్నాయి. చిరుతను బంధించాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ కెమెరాలను రైల్వే ట్రాక్స్, హైవేలకు దగ్గర ఏర్పాటు చేస్తాం. అవసరాన్ని బట్టి పంట పొలాల దగ్గర కూడా ఏర్పాటు చేసే యోచన చేస్తున్నామని పేర్కొన్నారు. కుంకి ఏనుగులతో చిత్తూరు జిల్లాలో ఎక్కువ అవసరం ఉంటుంది. తిరుపతి జిల్లాలో కుంకి ఏనుగులను వినియోగించే పరిస్థితి ఉండదని తెలియజేశారు. పర్టికులర్గా ఈవినింగ్ టైమ్స్ 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా వాళ్ళు తిరగడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, అలాగే లైవ్ కెమెరాస్, వీటిలన్నింటి ద్వారా కూడా లెపర్డ్ మూమెంట్ అనేది మానిటర్ చేస్తున్నాము. వాటిలన్నింటి ద్వారా కూడా మాకు అబ్జర్వేషన్ ఏంటంటే మూమెంట్ అనేది ఉంది. బట్ ఏంటంటే మనం ప్యానిక్ అయ్యి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే స్టాఫ్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ వీళ్ళందరికీ కూడా మనం ఇంతకుముందు కూడా గతంలో చెప్పింది ఏంటంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది పడుతుంది. ఈ చెత్త అనేది ఎప్పుడైతే పడుతుందో దానికి వెనకాల కొన్ని ఎలకలు, అంటే రోడెంట్స్, పందికొక్కులు, దాని వెనకాల కొన్ని కుక్కలు, అలాగే కొన్ని పందులు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ఆల్రెడీ ఉన్న లెపర్డ్ మూమెంట్కి ఒక ఫీడ్ లాగా కనిపిస్తుంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వైభవంగా అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టారు. శుద్ధి అనంతరం రాత్రి 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు సుగంధ ద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలపై తీసుకుంటున్న చర్యల వల్ల పేదలకు వైద్య విద్య దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధిలో బుధవారం వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. స్థానికులకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలపై చేస్తున్న కుట్రలను వివరించి వారి వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ఆనాడు మహానేత వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ వల్లనే ప్రస్తుతం ఎంతో మంది ఉచిత వైద్యం పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నగేశం, వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మొహమ్మద్ రసూల్, అబ్దుల్ ఖదీర్, రఫీవుల్లా, షబీర్ అహ్మద్, హాసన్ సాహెబ్, ఇరానీ ఖాదర్, వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కోటి సంతకాలు సేకరించడం అంటే కోటి మంది ప్రజల నిరసన గొంతుకే. ఎందుకంటే పేదవాడికి ఉచిత వైద్యం ఉండదు, పేదవాడికి విద్య ఉండదు, విద్య ఉండదు. అలాగే ఎవరి సొమ్ము, ప్రజల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని ప్రైవేట్కి ఇస్తే బాగుపడేది ఎవరు? దానివల్ల ఆల్రెడీ చూపెట్టాం. 5 కాలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ చేశారు. జగనన్న గారు ఇంతవరకు 17 మెడికల్ రావడం అంటే చరిత్ర. పక్క రాష్ట్రాలు ఒక్క కాలేజీ ఒక సీటు కోసం సెంట్రల్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. కానీ వచ్చిన 17 కాలేజీ పర్మిషన్ తెచ్చి అన్ని చేస్తే దానికి ఈరోజు ముగించుకుపోవడం అనేది మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ బీదవారి మీద కక్షసాలి మరి మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతి బీదవాడికి ఒక కోరిక ఉంటుంది, మా ఇంట్లో ఒక బిడ్డన్న డాక్టర్ చదువుకుందామని. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో జరుగుతున్న దాడులలో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తిరుపతి ఏసీబీ అధికారులు సుమారు 10 మంది బుధవారం ఉదయం 11 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని బయట గేటును మూసివేసి కార్యాలయంలోని అందరి మొబైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో క్యాష్ బ్యాగ్ దొరికినట్లు సమాచారం. డాక్యుమెంట్ రైటర్లను, ప్రైవేట్ సిబ్బందిని సైతం కార్యాలయంలోనే ఉంచి విచారిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత సమాచారం ఇస్తామని అధికారులు వెల్లడించారు. పరకామణి కేసులో ప్రతి ఒక్కరిని విచారిస్తామని సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ మీడియాకు తెలిపారు. సిఐడి తరఫున హైకోర్టు ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 20 మందితో కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన స్కామ్ గురించి, తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు, తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 20 మంది ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలు పెట్టినాము. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి, రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, పరకామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్, పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకు ముందు, ఎందుకంటే 85లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఆయనకి వచ్చిన ఆదాయం, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన తిరుపతిలో, ఇవి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు నేను దీంట్లో పబ్లిక్ హెల్ప్ అంతా కూడా చాలా అవసరం కాబట్టి
ఎవరికైనా భక్తులు తర్వాత ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నంబర్కు 9440700921. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరీమణిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి విచ్చేసి చండీ హోమం పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తమ చేతుల మీదుగా భక్తులకు ప్రసాదం అందజేయడం సంతృప్తినిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో గంగమ్మ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన పాలక మండలి సభ్యులు ఉత్సాహంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ కమిటీ సభ్యులను అభినందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి లండన్లోని మే ఫెయిర్ హోటల్లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో 2 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భువనేశ్వరికి అవార్డు దక్కడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భువనేశ్వరికి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారం దక్కింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 1:30 లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో అవార్డు అందుకున్నారు భువనేశ్వరి. పురస్కారాన్ని భువనేశ్వరికి అందజేశారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి ప్రతినిధులు. అదే వేదికపై ఆమెకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు కూడా ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైకాపా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వ కళాశాలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నారని, అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు 1,000,000 సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. ప్రతి గడప మరియు వ్యాపార అంగళ్ల నుండి విశేష స్పందన లభిస్తుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దాడులు రాష్ట్రంలో అధికమవుతున్నాయని స్థానికుల నుండి తమకు విన్నవించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య ఎదురైనా ప్రజానేత జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం పరిశీలించారు. ముందుగా శ్రవణంకు ఈవో చేరుకోగానే టీటీడీ డీఈఓ వెంకట సునీల్, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరం, శ్రవణం సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వినికిడి లోపం గల పిల్లలకు ఆధునిక పద్ధతుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా పిల్లల తల్లులతో ఈవో మాట్లాడారు. సమయానికి పాలు, బిస్కెట్లు, టిఫిన్, అన్నం అందుతుందా? త్రాగునీరు, శిక్షణ ఎలా ఉంది? శిక్షణలో పురోగతి ఉందా? శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? సౌకర్యాలు ఎలా ఉన్నాయని పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు. గంగాధర నెల్లూరు, పుంగునూరు, గుంటూరు, విశాఖ, అనంతపురం, చిత్తూరు తదితర ప్రాంతాల పిల్లల తల్లులతో ఈవో మాట్లాడారు. శ్రవణంలో చేరాక పిల్లల మాటల ఉచ్చారణ, మాటలను అర్థం చేసుకునే సామర్థ్యంలో పురోగతి ఉందా అని తెలుసుకున్నారు. తరగతి గదులలో ఆధునిక వస్తువులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డే స్కాలర్ పిల్లలకు మధ్యాహ్న భోజనం సదుపాయం, శిక్షణ పూర్తి అయ్యాక ఆధునిక వినికిడి పరికరాలు అందించే అంశం, మెరుగైన బోధన అంశాలు, బోధనా పద్ధతులు, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలు తదితర అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక తయారు చేయాలని డీఈఓ టి వెంకట సునీల్ను ఆదేశించారు. తరగతి గదులు బాగా పాతబడ్డాయని, లైటింగ్, బోధనా పరికరాలు ఉంచేందుకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికై తలపెట్టిన చలో మంగళగిరి సైకిల్ యాత్రను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండాను ఊపి ప్రారంభించారు. వాళ్ళ కులవృత్తికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వేరే జాతుల వారు కూడా వచ్చి నేర్చుకుని
చేస్తున్నారనేసి వాళ్ళకు ఒక బాధ అనేది ఉంది. మ్యాక్సిమం వీళ్లకు వృత్తి కల్పించేది ఒక అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా కూడా దీన్ని రేపులా ఎల్లుండి మన ఉప ముఖ్యమంత్రి గారు తిరుపతి పట్టణానికి వస్తున్నారు, ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాము. మీరందరూ కూడా నేను వెళ్లే రూట్ మ్యాప్ కాళహస్త్రి, నెల్లూరు మీదుగా గుంటూరు మీదుగా అందరూ కూడా సభ్యులందరూ చేరుకొని ఉప్పెత్తున 1000 మందితో వెళ్లి మనము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దీని మీద మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, అదే విధంగా తిరుపతిలో వేలాది మందిగా ఉన్న నాయ బ్రాహ్మణులందరూ కూడా ఒక రోజు షాపులన్నీ కూడా మూసివేయాలి, తీసేసి నిరసన తెలపాలి. ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలు కానీ మనం తరిమి కొట్టకపోతే మనం రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అండర్-17 షటిల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సాక్ చైర్మన్ రవినాయుడు తదితరులు విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో కూడా స్పోర్ట్స్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ స్పోర్ట్స్ చాలా అవసరం అనేసి కూడా గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ ఉంటే మీరు శారీరకంగా మానసికంగా మీరు ఉంటేనే, ఉల్లాసంగా ఉంటేనే మీ చదువులకు, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా మీరు దోహదపడతారనేది కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన సోదరులు చూడాల్సిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానం నిలపాలని చెప్పేసి రవి గారు బాగా కష్టపడుతున్నారు. సో కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆల్రెడీ మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎన్ని ఉన్నాయని కూడా ఆల్రెడీ మన డిఎస్ ఎగ్జామ్స్లో కూడా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే అన్నీ కూడా తెలుసు. సో కాబట్టి మినిమం 400+ మంది మెంబర్స్ దాకా డిఎస్సీలో కూడా సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి మీకు ఫ్యూచర్ బాగుంటుంది. ఎంత చిన్నపిల్లలు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. మీరందరూ కూడా రేపు నేషనల్స్లో కూడా అందరూ కూడా ఒక్కొక్కసారి తప్ప నెక్స్ట్ టైం కూడా మీరు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మీరు ఎక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మీరు గేమ్స్ ఆడాలా. మీరు కూడా ఏ జిల్లాలో చూసినా బ్యాడ్మింటన్ కోర్టు ఆ రోజు 2014-19లో బ్యాడ్మింటన్ కోర్టు క్రీడా వికాస్ కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడానికి కూడా సంకల్పించాం. దాంతోపాటు పుల్లెల గోపీచంద్ ఎవరైతే మీకు అంతర్జాతీయ గురువుగా ఈరోజు ప్రసిద్ధి పొందారో ఆయన కూడా ఆ రోజు హైదరాబాద్లో స్థాపించి ది బెస్ట్గా. సీతం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ టి సాయినాథ్ బుధవారం విచారణ ప్రారంభించారు. అదే వాళ్ళ బీటెక్లో సెకండ్ ఇయర్లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు, దానికి అమ్మాయి ఇంకా చదువుతున్నాము, జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఆలోచన చేస్తాము, మా పేరెంట్స్తో కూడా ఆలోచన చేయాలా, నాకు ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయను ఆ అమ్మాయి అని చెప్పినది. ఈరోజు మార్నింగ్ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే నువ్వు నా లవ్ని ప్రపోజ్ చేస్తావా లేదా అని చెప్పేసి అగైన్ ఈరోజు కూడా సుమారు 10 గంటలప్పుడు కాలేజ్ ప్రెమిసెస్లో ఈ రుద్రమూర్తి అడిగినాడు. దానికి ఆ అమ్మాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో అని ఎగ్జామ్స్ రాసేకి కాలేజీకి వెళ్ళిపోయింది. ఈ రుద్రమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితోనూ ఆ అమ్మాయిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఇంకా ఆ బాధలో ఆయన కాలేజ్ ప్రెమిసెస్లో 3వ అంతస్తు నుంచి గోడ దూకి సూసైడ్ చేసుకుని జరిగింది. ఈ సందర్భంగా మీడియా సోదరులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేసే మనవి ఏమంటే, ఇది ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారము దీంట్లో అబ్బాయి ఒక తన ఇష్టపడుతున్న అమ్మాయి అతని లవ్ని ప్రపోజ్ చేయలేదని యాక్సెప్ట్ చేయలేదనే ఉద్దేశంతో చేసుకున్న తప్ప ఇతరత్ర వేరే కారణంలో కనిపించలేదు. అన్ని కోణాల నుంచి కూడా మేము దీన్ని దర్యాప్తు చేసి ఇంకా వాస్తవాలు ఏమైనా ఉంటే. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు చేసేందుకు యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు వీలుగా డీవీఎంసీ సభ్యులతో బుధవారం డిఆర్డీఏ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కోఆప్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు, విధానాల కింద వ్యవస్థాపక అవకాశాలపై యువతను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మెంబర్ పొన్న యుగంధర్,
షెడ్యూల్ కులాల తెగల జిల్లా అధికారి, డివిఎంసి సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి ఏం చేసుకున్నా కూడా అప్ టు 10 lakhs 20 lakhs వరకు, అంటే అవన్నీ కూడా ఎస్హెచ్జి ఉమెన్కి సంబంధించింది కాబట్టి 20 lakhs వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ లో మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. ఇదే కాకుండా ఏంటంటే పిఎంఈజీపీలో ఉదయ్ ఆక్వా ఫిషరీస్ అని కేవలం 4.4 లక్షలు ఎస్టిమేషన్ కాస్ట్ తో మంచి నీటిలో, అంటే కాకపోతే పొలం ఉండాలి, బోర్ ఉండాలి, మంచి నీటిలో కొరమీను పెంపకం. కొరమీను కాస్ట్ మీకు తెలుసు, 1 కేజీకి ఎంత అమ్ముతారో మీకు తెలుసు. కానీ చాలా కష్టం తక్కువ, పెద్ద కష్టమైతే లేదు. ఇంట్లో ఒక 2 ఉంటే చాలు, అంటే పూర్తి రోజు కూడా పనిచేయడం అవసరం లేదు. కేవలం 5 సెంట్ల భూమి ఉంటే చాలు. ఆ భూమిలో కొరమీను పెంపకం అనేది చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. రీసెంట్ గా కూడా కవలంపల్లి, పెద్ద పంచాయతీ, గంగవరం ఈ మండలాల నుండి కూడా దాదాపుగా ఒక 50 నుండి 100 మంది అప్లికేషన్స్ ఇచ్చారు. ఒక 28 మందికి కూడా డిపిఆర్ కూడా పంపించడం జరిగింది. నల్లగడ్డ కూడా కవలంపల్లి మండలం నలిసేపల్లిలో నల్లగడ్డ కూడా మొత్తం భూమి పూజ కూడా చేశారు. నిన్న పిట్టి కూడా తవ్వింటారు, అంటే పిట్టి అంటే మనకి మాంపాడు లాగా చేశారు అన్నమాట 25 సో అది కూడా సబ్సిడీ మనకు సేమ్ పిఎంఈజీలో ఏ సబ్సిడీ పోర్షన్ ఉందో అదే సబ్సిడీ పోర్షన్. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయాలు కార్తీక శోభతో కలకల్లాడుతున్నాయి. ఈ జ్వాలాతోరణం గనక ఈ కార్తీక పౌర్ణమిలో గనక అది వెలిగించి దర్శనం చేసిన, దాన్ని వీక్షించిన, దాని కింద నుంచి నడిచినా కూడా వైతరణి నది మనం మరణం తర్వాత మనం దాటేటువంటి నది వైతరణి నది ఎలా ఉంటుందంటే తల్లి గర్భం కన్నా ఘోరంగా ఉంటుంది. అలాంటి ఆ మృత్యువు రాకుండా పరమేశ్వరుడు కాపాడుతారనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరిని ముందుగా దేవస్థానం అతిథి గృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు దేవస్థానం ఈవో పెంచల కిషోర్. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఏఈఓలు రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. స్పెయిన్లోని బార్సిలోనా పట్టణంలో జరుగుతున్న ప్రపంచ స్మార్ట్ సిటీ కాంగ్రెస్ ఎక్స్పోలో తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొన్నారు. స్పెయిన్లోని బార్సిలోనా పట్టణంలో ప్రపంచ స్మార్ట్ సిటీ కాంగ్రెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున రాష్ట్ర పట్టణాభివృద్ధి మరియు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య, విశాఖపట్నం కమిషనర్ కేతన్ భార్గవ్లు పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ ఎక్స్పో జరగనుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,23,620 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,151 రూపాయి. వెండి 1 కేజీ ధర 1,49,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 154 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబు 9 దేశాలకే పరిమితం. భారత్, ఇండోనేషియా మధ్య బ్రహ్మోస్ డీల్, రష్యా ఆమోదం కోసం వెయిటింగ్. కార్తీక పౌర్ణమి ప్రభావం, మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారం. భువనేశ్వరికి అవార్డు దక్కడంపై చంద్రబాబు హర్షం. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు, పరారైన డాక్యుమెంట్ రైటర్లు. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో వేడుకగా గరుడ వాహన సేవ, గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం.
వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.